నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో 20 సంవత్సరాలకు పైగా కువైట్ ప్రభుత్వం చే గుర్తించబడిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో. మీరు మీ ఇంటికి పంపించే వస్తువులను కువైట్లో ఎలా తూకం వేసి తీసుకుంటారో, ఇండియాలో మీ ఇంటి దగ్గర మీ ఇంట్లో సభ్యులకు వస్తువులు ఇచ్చేటప్పుడు అలాగే తూకం వేసి ఇస్తారు. ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ, డాక్యుమెంటేషన్ ఛార్జీలు కానీ, ఇన్సూరెన్స్ ఛార్జీలు లేవు. అలాగే ప్యాకింగ్ పూర్తిగా ఫ్రీ. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ నుంచి ఇండియాకు వెళుతూ ఉన్న మన భారతీయులు, కువైటే కాదు సౌదీ అరేబియా, ఖతారు, బెహ్రెను, ఒమను, అలాగే ఇతర దేశాల నుంచి ఎవరైతే ఇండియాకు వెళుతూ ఉన్నారో వాళ్ళందరూ అయితే తప్పనిసరిగా సువిధ 2.0 దాని యొక్క ఫారంను అయితే పూరించాల్సి ఉంటుందని చెప్పేసి భారత పౌర విమానయాన శాఖ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. దీంతో ఎవరైతే కువైట్ మరియు గల్ఫ్ దేశాల నుంచి బయలుదేరుతూ ఉన్న మన భారతీయులు బయలుదేరే 24 గంటల ముందు, అంటే మీరు రేపు మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరుతూ ఉన్నారంటే ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు మీరు ఆ యొక్క ఫారంను అయితే పూర్తి చేయవలసి ఉంటుందన్నమాట. అంటే మీరు బయలుదేరే 24 గంటల ముందు ఈ యొక్క ఫారాన్ని పూర్తి చేయవలసి ఉంటుంది. ఆన్లైన్లో అయినా సరే కానీ ఈ యొక్క ఫారాన్ని మీరు పూర్తి చేయవచ్చు. అలాగే చాలా మంది అడుగుతూ ఉన్నారు, ఈ యొక్క ఫారాన్ని ఆన్లైన్లో పూర్తి చేయకపోతే ఎక్కడ చేయాలని చెప్పేసి. మీరు టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ట్రావెల్ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో, ట్రావెల్ ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళైనా ఫామ్ని అయితే పూరిస్తారనమాట. ఒకవేళ వాళ్ళు కూడా చేయమంటే కానీ మీరు కువైట్ నుంచి ఇండియాకు కానీ, లేకపోతే సౌదీ అరేబియా, ఇతర గల్ఫ్ దేశాల నుంచి ఇండియాకు వెళుతూ ఉంటే విమానంలో అయితే మీకు ఒక ఫామ్ ఇస్తారనమాట. విమానంలో తప్పనిసరిగా ఆ యొక్క ఫారంను మీ యొక్క పాస్పోర్ట్ నెంబర్ కావచ్చు, మీరు ఏ దేశం నుంచి ఏ దేశానికి ప్రయాణిస్తూ ఉన్నారో, అలాగే 21 రోజులలో మీరు ఏ దేశాలకు వెళ్ళారో 21 రోజుల్లోని చెప్పేసి మీరు మొత్తం సమాచారాన్ని అయితే ఆ యొక్క ఫారంలో పూరించాల్సి ఉంటుంది. ఒకవేళ విమానంలో ఇవ్వకపోతే కానీ మీరు ఏ ఎయిర్పోర్ట్లోనైనా, చెన్నై కావచ్చు, బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు ఆ ఎయిర్పోర్ట్లో మీకైతే ఆ యొక్క ఫామ్ ఇస్తారనమాట. ఆ యొక్క ఫామ్ని అయితే మీరు పూరించవచ్చు. ఆన్లైన్లో చేసుకోలేని వారు, మీకు ఎవరైనా చుట్టుపక్కల ఎవరైనా మీతో ప్రయాణించేవారు ఎవరైతే ఉన్నారో వారి చేత మీరైతే ఫామ్ని అయితే నింపవచ్చు అనమాట. ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే ఏంటంటే ఆన్లైన్లో ముందుగానే మీరు పూర్తి చేయడం వల్ల మీరు ఇండియాకు వెళ్ళినప్పుడు ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ కౌంటర్ వద్ద ఆ పేపర్ చూపిస్తే కానీ నేరుగా వెళ్ళవచ్చు. లేదంటే కానీ ఒక అర్ధగంట లేదా గంట ఆలస్యంగా మీరు ఎయిర్పోర్ట్ బయటికి వస్తారనమాట. కాబట్టి ఎవరైనా ఆన్లైన్లో చేసుకోలేని వారు విమానంలో అయినా, లేకపోతే దిగిన తర్వాత వేరే వాళ్ళ చేత అయినా సరే కానీ ఆ యొక్క ఫామ్ని అయితే మీరు పూరించవచ్చు. ఒకవేళ ఎవరైనా ఆన్లైన్లో కానీ పూరించాలనుకుంటే కానీ మీరు కామెంట్ చేస్తే ఆన్లైన్లో ఎలా ఫామ్ ఫిలప్ చేయాలని చెప్పేసి నేను ఒక వీడియో చేస్తాను. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.